గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. పెడన నుండి మదన గోపాల్ గారు పంపించారు. సంధ్యాదీపం ఆలస్యంగా వెలిగిస్తే ఏమైనా దోషమా తెలియచేయండి అని అడుగుతున్నారు. సంధ్యాదీపం అంటేనే సంధ్యా సమయంలో పెట్టే దీపం. ఆ దీపాన్ని సంధ్యా సమయంలోనే వెలిగించాలి. అసలు దీపం వెలిగించకపోవడం కంటే కొంచెం ఆలస్యంగా వెలిగించినా పర్వాలేదు. దానం వేళకి చేయమన్నారు, పొరపాటున చేయలేకపోతే తర్వాతైనా చేయండి, కానీ అసలు మానకూడదు. సాధ్యమైనంత వరకు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, ఈ రెండు కాలాలు కూడా సంధ్యాకాలాలు. అటువంటి కాలాల్లో దీపారాధన చేయడం చాలా మంచిది. పొరపాటున కుదరకపోతే తర్వాత ఆలస్యంగా అయినా చేయండి, చేయడం వల్ల దోషమే లేదు. కానీ సంధ్యా సమయంలో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. 100కి 10 రూపాయలు వడ్డీ వచ్చే చోట రూపాయి వడ్డీ వచ్చే చోటకి ఇస్తామంటే దానివల్ల ఎలా నష్టమో, అలాగే సంధ్యావందనం సమయానికి చేస్తే బాగా ఫలించి పుష్పించి మనకు అనేక రకాలైనటువంటి ఫలితాలను ఇస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. ఎక్కువగా సంధ్యాదీపం లక్ష్మిని మనకు ప్రసాదిస్తుంది. లక్ష్మి వల్ల యావజ్జీవితం ప్రహర్షంగా సాగుతుంది, ఆనందంగా సాగుతుంది. కాబట్టి సంధ్యా సమయంలో వెలిగించడానికే ప్రాధాన్యం ఇచ్చి, ఎప్పుడైనా కుదరకపోతే దీపానికి మళ్ళీ భక్తితో నమస్కారం చేసుకుని తర్వాత అయినా చెయ్యండి. ఇంకొక ఒత్తి ఎక్కువ వేయండి. సహజంగా 3 ఒత్తులు వేస్తాం దీపారాధనలో. ఆలస్యం అయితే 4వ ఒత్తి వేస్తే దీనికి ప్రాయశ్చిత్తం కూడా అవుతుంది. మొత్తం మీద దీపారాధన మాత్రం చేయండి.